జాబ్ వచ్చినా ఎక్కడ పోవాలి సార్ నాకు ఇదే సాటిస్ఫై సార్ అంతకన్నా సాటిస్ఫాక్షన్ లేదు. ఆ, పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, డైరెక్టర్స్, రిజిస్ట్రార్స్, వైస్ ఛాన్సలర్స్, వాళ్ళందరితో ఇంటర్వ్యూ చేస్తాము, రైతులతోటి పోతాము, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాము, వాళ్ళతోటి పరిచయాలు కన్నా ఏం కావాలి సార్ వందల మందితోటి పరిచయాలు. అట్లా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు 100% నాకు ఇందులో దొరికింది సార్. అందువల్ల ఇంక దేనికే పోలేదన్నమాట. సార్ అట్లా ఉన్నాం. సార్ సార్ ఇప్పుడు మీరు రేడియో స్టేషన్లో పనిచేసేటప్పుడు మీరు ఎక్కువగా అంటే కంటెంట్ లేదా ఈ టెక్నాలజీ ఇటువంటి చేయడంలో ఎటువంటి ఇది చేశారు మీ రోల్, మీ ఇన్వాల్వ్మెంట్? ఎక్కువగా ఓపెన్కి వెళ్ళేవాళ్ళు. ఓపెన్ బయట వెళ్ళి సార్ రికార్డర్స్ తీసుకొని పోయి రికార్డింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎడిటింగ్, డబ్బింగ్ చేసుకొని ప్రసారాలు చేసేవాళ్ళము. సార్ కొన్ని కొన్ని సమయాల్లో లైవ్ కూడా చేసేవాళ్ళం. సార్ అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదులే. సార్ అంత టెక్నాలజీ డెవలప్ కాలేదు. సార్ ఇప్పుడు ఏముంది, ఎక్కడి నుంచి అయినా లైవ్ చేసేస్తారు, ఎక్కడి నుండైనా చేయొచ్చు. అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ లేదు. సార్ రికార్డింగ్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసి ఒక చిన్న కాంపాక్ట్ క్యాప్సూల్గా తయారు చేసి బ్రాడ్కాస్టింగ్ ఇచ్చేవాళ్ళం. సార్ అట్లా ఉండేది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అప్పుడున్న టెక్నాలజీకి తేడా ఏమిటి సార్? అప్పుడున్న టెక్నాలజీ అంటే అది అంతా కొంచెం ఫిజికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సార్ ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీ కదా సార్, అంతా ఎలక్ట్రానిక్గా బాగా డెవలప్ అయింది, అంతా లేటెస్ట్ టెక్నాలజీ. అప్పుడు ఏముందో పోవటం, రికార్డ్ చేసుకోవటం, మళ్ళీ ఇక్కడికి రావటం, అది మళ్ళీ రివర్డ్ చేయటం, డబ్బింగ్ చేయటం, ఎడిటింగ్ చేయటం, అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే రికార్డ్ చేసుకోవచ్చు, క్యాప్సూల్ ఒకటేసరి ఇచ్చేసి